హలో ఎవ్రీవన్. హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ ఈజ్ ఎ సైన్స్. మన చేతిరాత ద్వారా మన మనస్తత్వాన్ని మనకి అద్దంలా కనిపిస్తుంది. సో ఈ మనస్తత్వాన్ని కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా మలుచుకోవడానికి అక్షరాలకు కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మనం అనుకున్న గోల్స్ కానివ్వండి, లేకపోతే మన కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ మనం పెంచుకోవచ్చు. How signature can bring a success? సక్సెస్ మన సిగ్నేచర్ బాగుంటే మన సక్సెస్ వస్తుందని వింటూ ఉంటాం. సో మన సిగ్నేచర్ ఇలా ఉండాలనే దాని గురించి చాలాసార్లు మనం డిజైన్ చేస్తూ ఉంటాం. మనకి టీనేజ్ దగ్గర రాగానే సిగ్నేచర్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ మన ఇన్స్పిరేషన్ ఒక టీచర్ ఏ విధంగా సైన్ చేస్తుందో దాని విధంగా మనం ఇది చేస్తూ ఉంటాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన సిగ్నేచర్ చాలా స్టైల్గా ఉండాలి అని చెప్పేసి మనం అనేక సార్లు మారుస్తూ ఉంటాం, ఫైనల్గా సెటిల్ అయ్యేంత వరకు. అది ఈ సిగ్నేచర్ లోపల చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దాగున్న సంగతి చాలా కొద్దిమందికి తెలుస్తుంది. సో సిగ్నేచర్ అనేది ఏంటి? సైన్ అంటే సింబల్, నేచర్ అంటే ఆ సింబల్ని రివీల్ చేసేదాన్ని నేచర్ అంటారు. అందుగురించి దాన్ని సిగ్నేచర్ అని అంటారు. SIGN సైన్ అండ్ ప్లస్ అ నేచర్. ఒక సింబల్ని, మీ సిగ్నేచర్ అనేది ఒక సింబల్. మీరు ఎలాంటి మనస్తత్వం గలవాలనేది ఒక పబ్లిక్ స్టేట్మెంట్. అది ఒక పబ్లిక్ స్టేట్మెంట్. మీ సిగ్నేచర్ మీరు రివీల్ చేస్తున్నారు. సో ఆ సిగ్నేచర్ని చూసి మనం ఏ విధంగా ఒక మనిషి అనేది నుంచి మనం అంచనా వేయచ్చు. సో ఈ సక్సెస్ రావడానికి సిగ్నేచర్స్ బెస్ట్ సిగ్నేచర్స్ అని అంటే ద సింపుల్ ద బెస్ట్. దెర్ ఆర్ 3 steps ఫర్ ఎ గుడ్ సిగ్నేచర్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ సిగ్నేచర్ చాలా సింపుల్ ఈజ్ ద బెస్ట్. సింపుల్ సిగ్నేచర్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. సిగ్నేచర్ని ఎవరైనా ఫోర్జరీ చేస్తారని చెప్పి మీరు కాంప్లికేట్ చేస్తారో ఇలాంటి పనులు చేయకండి. మీ సిగ్నేచర్ ఎంత సింపుల్గా ఉంటే అంత సక్సెస్ బాగుంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే మీ హ్యాండ్ రైటింగ్ మీరు కంపేర్ చేసుకొని మీ హ్యాండ్ రైటింగ్ కన్నా మీ సిగ్నేచర్ కొంచెం పెద్దగా ఉండాలి. మీ హ్యాండ్ రైటింగ్ కన్నా మీ సిగ్నేచర్ కొంచెం పెద్దగా ఉండాలి. ఎందుకంటే సిగ్నేచర్ మన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆఫ్టర్ 35 years 26 years మన స్కూలింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత మనం ఎక్కువ చేసేది సిగ్నేచర్. సో సిగ్నేచర్ ఇంపాక్ట్ అనేది మన మీద ఉంటుంది. సో ఎప్పుడైతే సిగ్నేచర్ హ్యాండ్ రైటింగ్ కన్నా పెద్దగా ఉంటే మనలో నాయకత్వ లక్షణాలు చాలా చాలా బాగా ఉంటాయి. సో ఇంకోటి మన థాట్స్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. సో సెకండ్ స్టెప్ ఏంటంటే మీ సిగ్నేచర్ షుడ్ బి లార్జర్ దెన్ యువర్ హ్యాండ్ రైటింగ్. యువర్ సిగ్నేచర్ షుడ్ బి లార్జర్ దెన్ యువర్ హ్యాండ్ రైటింగ్. అంటే మీరు రాసే రాత కన్నా మీ సిగ్నేచర్ అనేది పెద్దగా ఉండాలి. అండ్ నెంబర్ 3, మీరు ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సిగ్నేచర్ మీరు ఏమైనా రాయండి. మీరు పేరు కానివ్వండి, ఇనీషియల్ కానీ ఏదైనా రాయండి. మీ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సిగ్నేచర్ అన్ని లెటర్స్ కన్నా పెద్దగా ఉండాలి. R ఇది ఫస్ట్ లెటర్. అదేవిధంగా R ఇలా ఉండి మిగతా లెటర్స్ ఇలా పెద్దగా ఉండడానికి నాట్ అడ్వైజబుల్. అంటే ఇలా R చిన్నగా ఉండి మిగతా లెటర్స్ పెద్దగా ఉండి ఫస్ట్ లెటర్ చిన్నగా ఉండి మిగతా లెటర్ పెద్ద అంటే ఇనిషియల్గా సక్సెస్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంటుంది. అదే ప్రతి ఎనీ లెటర్ మీరు A కావచ్చు, B కావచ్చు, A నుంచి Z వరకు ఎనీ ఆల్ఫాబెట్స్ కానండి, ఫస్ట్ లెటర్ షుడ్ బి ఆల్వేస్ అండ్ ఏ లార్జర్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద లెటర్. ఈ సింపుల్ 3 steps మీరు ఫాలో అయ్యి మీ సిగ్నేచర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ సిగ్నేచర్ చాలా కాంప్లికేటెడ్ ఉంటే కొంచెం సింపుల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ సిగ్నేచర్ మీది చిన్నగా ఉంది మీ హ్యాండ్ రైటింగ్ కన్నా అంటే కొంచెం పెద్దగా పెంచండి. ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద పర్టికులర్ లెటర్ మీరు చేసేది కొంచెం పెద్దగా ఉండేటట్టు చూడండి రెస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ కన్నా. ఈ 3 simple steps మీరు ఫాలో అయ్యి మీరు సిగ్నేచర్ చేయండి. యూ ఫైండ్ లాట్ ఆఫ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఏమండి మంచి సినిమా వస్తే రెస్పాన్స్ ఇలాగే ఉంటుందండి. మరేనా ఊరుకుంటావేట్రా? మంచి సినిమా గురించి మన వాళ్ళకి చెప్పు. చెప్తాను.